జయ శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ్ నారాయణ వాసుదేవా. ఆహా, ఎంత చక్కటి శ్రీకృష్ణ గానామృత సంకీర్తనలు! వింటుంటే అలా మనస్సు మధుర మోహనంగా మునిగి తేలుతున్నట్టు ఉంది కదండి. మనమంతా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ శ్రీకృష్ణునికి కీర్తనలు కీర్తిస్తూ వారికి సేవలు చేసే భాగ్యం కలుగుతుంది. ప్రియ సనాతన హిందూ భగవద్భక్తులారా, ప్రపంచమంతా ఇప్పుడు మన హిందూ దేవతలు, దేవాలయాలు మరియు పూజా విధి విధానాల విశిష్టత గురించి తెలుసుకునేటకు మన భారతదేశం వైపు పరుగులు తీస్తోంది. హిందూ దేవాలయాలు శిల్పకళలకు పెట్టింది పేరు. ధర్మం, ఆదర్శాలు, నమ్మకాలు, విలువలు హిందూ ధర్మంలో ప్రతిష్ఠింపబడి జీవన విధానాన్ని తెలియజేస్తూ మనిషి మరియు దేవతల మధ్య అనుసంధానం కలిగింపజేసే పవిత్ర స్థలాలు మన దేవాలయాలు. అలాంటి 75 సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉన్న అపూర్వమైన అత్యంత పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయం అనగా లార్డ్ శ్రీకృష్ణ టెంపుల్ అండమాన్ మన హైడో వార్డ్ నంబర్ 2 ప్రాంతంలో నిర్మించబడి నిత్య పూజలు అర్చనలతో నీరాజనాలు అందుకుంటూ కొలవబడుతున్న ఆ నందనందునికి 71వ సంవత్సర శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈ నెల 26/8/2024 నుండి 1/9/2024 వరకు శ్రీకృష్ణ దేవాలయ యాజమాన్యం మరియు భక్తులు మరియు సేవకుల ద్వారా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల వివరాలకు వెళ్ళే ముందు మన పిల్లలకు, విద్యార్థులకు మన హిందూ ధర్మం గొప్పతనం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన దేవీ దేవతల గురించి అవగాహన ఉండాలని శ్రీకృష్ణ దేవాలయ యాజమాన్యం ప్రయత్నంలో భాగంగా తేదీ 25/8/2024 నాడు శ్రీకృష్ణుని చరిత్ర గురించి మరియు దశావతారాల గురించి స్పీచ్ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నుండి తేదీ 26/8/2024 నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. తేదీ 26/8/2024 ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు అఖండ జ్యోతి, గణపతి పూజ, మూల విరాటులకు పంచామృత స్నానం మరియు షోడశోపచార పూజ ఉంటుంది. సాయంత్రం సంధ్యా దీపారాధన, మంత్రపుష్పం, భగవత భజన, అలాగే రాత్రి 12 గంటలకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో జన్మించి శ్రీకృష్ణి జననీ పూజ మహోత్సవం మరియు మంగళహారతి ఉంటుంది. తేదీ 27/8/2024 ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు ఆరాధన జరిగి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తుల కొరకు మహా అన్న ప్రసాదం జరగబోతోంది. ఆ తర్వాత నాడు తేదీ 28/8/2024 ఉదయం ఆరాధన, పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం చిన్న పిల్లల కోసం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు ఉంటాయి. అలాగే గోవింద దీక్షాపీఠం బృందం ద్వారా భజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ రకంగానే తేదీ 29, 30, 31 తేదీలలో వివిధ పూజలు, ఆరాధనలు, అర్చనలు, అలాగే ఇస్కాన్ వారి బృందం ద్వారా భజన నిర్వహించబడతాయి. చివరగా
తేదీ 1/9/2024 ఉదయం ఆరాధన ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుండి ఉత్సవ విగ్రహాలకు శ్రీకృష్ణ దేవాలయం హైడో నుండి డెలనీపూర్ వరకు మంగళ వాయిద్యాల మధ్య నాట్య నృత్యాలతో కోలాటాలు చేసుకుంటూ జానపద పగటి వేషాలతో ఆ శ్రీవారికి శోభాయాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా రంగులు జల్లుకుంటూ నీళ్ళతో ఆడుకుంటూ ఉట్లు ఉత్సవం మొదలవుతుంది. ఇలా ఈ వారమంతా రోజులు పాటు ఒక పండగలాగా మహోత్సవంలాగా శ్రీకృష్ణ దేవాలయ హైడో ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి. కాబట్టి ఈ వేడుకల్లో భక్తులందరూ వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పూజలు తిలకించి తరింపగలరని ఇదే మా ఆహ్వానం. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. సర్వే జన సుఖినో భవంతు.